హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ అయితే ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుందాం. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేయడం రాని వాళ్ళ కోసం నేనైతే ఈరోజు కస్టర్డ్ అయితే మీకోసం చేసి చూపిస్తున్నాను. దీనికి ముందుగా మనం ఒక 1/2 లీటర్ పాలను అయితే వేడి చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇవి చక్కగా మనం మరిగించుకోవాలి. అలాగే వేరొక బౌల్ తీసుకొని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. 1/2 లీటర్కి 2 స్పూన్స్ అయితే సరిపోతాయి. మీకు కొద్దిగా పలుచగా కావాలంటే కస్టర్డ్ పౌడర్ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇందులో మనం మిల్క్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఉండలు ఉండకూడదు. మనం వేసేటప్పుడు ఉండలు ఉండిపోకుండా చూసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇందులో మనం పాలు వేసుకుంటూ దీన్ని కలుపుకుందాం. ఆ పాలు మరిగేలోగా దీన్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. ఆ పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇందులో 4 స్పూన్ల వరకు షుగర్ని అయితే వేసేసుకుందాం. మీరైతే మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కస్టర్డ్ని నేను చూపించిన విధంగా మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకూడదు. ఈ విధంగా అయితే మనం ఈ కస్టర్డ్ని వేసి కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలపాలి. చూసారా, ఈ కస్టర్డ్ ఉడికిపోతుంది కదా. ఇప్పుడైతే మనకి ఇది కాసేపు ఉడకాలండి. ఇదైతే మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 బనానా ఒక యాపిల్ తీసుకున్నా. అలాగే గ్రేప్స్ కొంచెం, దానిమ్మ గింజలు, అలాగే బనానా 2 తీసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసుకుందాం. నేనైతే ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కస్టర్డ్ని చల్లార్చాలండి. పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్, అలాగే గ్రేప్స్, తర్వాత దానిమ్మ గింజలు, ఇప్పుడు బనానా కూడా ఇందులో వేసేసుకుందాం. వీటన్నిటిని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఫ్రూట్స్ అన్నీ మనం వేసేసరికి ఈ కస్టర్డ్ అనేది కొంచెం పలచగా అయిపోతుంది. ఈ ఫ్రూట్స్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, మొత్తం పలచబడుతుంది. మీకు చిక్కగా కావాలంటే కొంచెం కస్టర్డ్ వేసుకోవచ్చు, లేదు పలచగానే ఉండాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. మనం వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఈ సమ్మర్లో మంచి కస్టర్డ్ అయితే చాలా బాగుంటుంది తినడానికి. ఈ కస్టర్డ్ని మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.